గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి అనంతరం దశాబ్దికాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో పని చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయం తదితర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఒకళ్ళు ఉన్నారు సార్, అంటే ఇంకా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది సార్. చాలా చోట్ల వేకెన్సీస్ ఉన్నాయి. ఐదు మండలాల రూరల్ ఏరియా సంబంధించిన రివ్యూ చేయడం జరుగుతూ ఉన్నది. డివిజన్ స్థాయి అధికారులు గతంలో ప్రభుత్వం తీసుకున్న వర్కులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏమేమి డెవలప్మెంట్ నడుస్తూ ఉన్నాయి, శాంక్షన్స్ ఏమున్నాయి, నాన్ స్టార్టెడ్ ఏంటి, స్టార్టెడ్ ఏంటి, ఆన్గోయింగ్ ఏంటి, అవన్నీ ఇక్కడ స్థానికంగా సర్పంచులు ఎంపీటీస్ ఉన్నారు. ప్రభుత్వాలు చేంజ్ అయినా ప్రజలు ఒకటే ఉంటారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు మమేకమై ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పైసాను చేరవేసే విధంగా మనమందరం పనిచేయాలి. కాబట్టి ఆ విధంగా డివిజన్ స్థాయి అధికారులు గ్రామాల వారీగా ఎందుకంటే సర్పంచులు ఉంటారు, ఎంపీటీస్ ఉంటారు, పాత వర్కులు ఏంటి, రేపు రాబోయే ప్రభుత్వం కొత్త ప్రభుత్వంలో వచ్చే ఏంటి, అవన్నీ మంచి ఆలోచనతో ప్రజలకు జారవేసే విధంగా మనం అందరం కలిసి పనిచేయాలి. కాబట్టి దానికోసం ఈ సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. మీరు డివిజన్ స్థాయి అధికారులు ఆ విధంగా డెలివరీ చేయాలని చెప్పి మనం చేస్తాం.